ప్రకాశం జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు చోరీల ఘటనలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024 అక్టోబర్ నెలలో పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద స్కూటీపై వచ్చిన ఇద్దరు దొంగలు ఓ వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసు చోరీ చేశారు. తర్వాత 2025 జనవరి 29వ తేదీన బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి వద్ద స్కూటీపై వచ్చి దొంగలు మరో వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసు చోరీ చేసి పరారైనట్లు తెలిపారు. స్థానిక సీఐ మల్లికార్జునరావుతో పాటు ఎస్సీ రవీంద్రారెడ్డి చోరీ ఘటనపై ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారని, చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దొంగల వద్ద నుండి 4 లక్షలకు పైగా విలువ చేసే 2 బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్ కు తరలించామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. అక్టోబర్ 1వ తారీఖున దేవరాజు గట్టి దగ్గర ఒక ముసలామె ఒక గుడికి వెళితే ఆ గుడి దగ్గర ఒకతను ఎవరో కాపు కాసి సడన్గా ఆమె గుడిలో నుంచి బయటకు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చేలోపు ఆ ప్రసాదం ఆయన కూడా పెట్టింది. ప్రసాదం తిన్న ఆయన ప్రసాదం తీసుకొని ఆ మెడలో ఉండే చైన్ని ఒక బ్లూ స్కూటీ మీద లాక్కొని వెళ్ళిపోయారని పోయిన సంవత్సరం మనకి అక్టోబర్ 1వ తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత ఎఫర్ట్ చేశాము. ఈ బ్లూ స్కూటీ మీద దొంగతనం జరిగిందనే దాని మీద అది పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఈ మధ్య మన 29 జనవరి ఇక్కడ మీ ఓబినేనిపల్లిలో మధ్యాహ్నం 12 గంటలప్పుడు అలాగే ఒక వృద్ధ మహిళ పశువులు మేపుకుంటూ ఉంటే ముందు పాస్ అయిపోయి తర్వాత వస్తూ ఆమె మెడలో చైను ఇద్దరున్నారు దాంట్లో, అది కూడా బ్లూ స్కూటీనే ఆ మెడలో చైన్ లాక్కొట్టడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా మాకు సుమారు 55 గ్రాముల బంగారం అంటే సుమారు 4,50,000 రూపాయల సొత్తు మేము పోవడం జరిగింది. ఈ 2 విషయాల్లో కూడా దాదాపు 60 ఏళ్ల పైబడిన వృద్ధులను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. రిపీటెడ్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 మంత్స్లోనే మనకి 2-3 నెలల్లోనే ఈ నేరాలు స్నాచింగ్ జరుగుతుంటే, సో ఇది కర్బ్ చేసుకోకపోతే మెయినెన్స్ ఎక్కువ అయిపోద్ది అనేది మా ఎస్పీ గారు ప్రత్యేకంగా మాకు చెప్పడం జరిగింది. శ్రీ ఎస్పీ దామోదర్ గారి పర్యవేక్షణలో దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని ఇట్లాగే మేము బేస్తవారిపేట ఎస్ఐకి మరియు ఖమ్మం సిఐకి ఇది ఎట్లాగైనా కానీ దీన్ని ఛేదించాలని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సో విత్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టాఫ్, మన సిఐ మల్లికార్జున, ఎస్ఐ రెడ్డి, అట్లాగే వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరి కష్టఫలితంగా ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిల్ని కూడా పేర్లు షేక్ అబ్దుల్ రవూఫ్, ఇది మార్కాపురం అవుతుంది. ఇతను యాక్చువల్గా ఇతను వెటర్నరీలో ఒక అటెండర్గా ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్నాడు. ఆ రెండో అతని పేరు దార్ల జోసెఫ్ అంబేద్కర్ అని, ఇతనిది కూడా మార్కాపురం. వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు కలిసి చదువుకొని ఇప్పుడు కూడా ఈ అబ్బాయి ఈ జోసెఫ్ అంబేద్కర్ అనే అబ్బాయి ఈ నేరంలోనే ఇన్వాల్వ్ అయ్యాడు.